హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ నేనైతే ఒక వీడియో అయితే చూశాను ఫ్రెండ్స్. అది ఏంటంటే కోయేట్ ప్రసాద్, ప్రసాద్ కోయేట్ అనే ఛానల్ ఉంది కదా, నేను ఒకతన్ని చంపాను అని ఒక వీడియో అయితే పెట్టాడండి. నేను ఆ వీడియో అయితే చూశాను. అతను చెప్పే మాటలు, అతను పడే బాధ ఎంత కరెక్టు అనేది నేను అందరూ చెప్తాను. అతను చేయడం తప్ప కరెక్టా, ఆ వీడియో మీద కొంచెం నేనైతే చెప్పాలనుకుంటా. నేను ఇటువంటి వీడియోలు ఎప్పుడైతే నేను చేయనండి. ఒకరి వీడియోలు తీసుకొచ్చి నా ఛానల్లో చెప్పడం అనేది ఇంతవరకు నా ఛానల్లో చెప్పలేదు. నా ఓన్లుగా నేనైతే చెప్పుకోవడం, నా వీడియోలు అయితే తీసుకోవడం అయితే చేశాను. కాకపోతే ఈరోజైతే పర్సనల్గా అతని గురించి కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మాతోటి యూట్యూబరు అతనికి జరిగిన అన్యాయం ఒకటి, మాకు జరిగిన అన్యాయం ఒకటి, అందరికీ మాలో ఒకడనమాట. అంటే ఒక యూట్యూబర్గా మేము కూడా యూట్యూబర్గా చేస్తుంటాం. అతను యూట్యూబర్గా మంచిగా ముందుకు వెళ్ళిపోయాడు. ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు ఒక యూట్యూబర్లో. అందరిలో మంచి వ్యక్తిగా ప్రూవ్ చేసుకున్నాడు. మంచి జోక్స్, అలాగే మంచిగా చెప్పడం, మంచి వీడియోలు తీయడం, ఇక్కడ కోయేట్లో జరిగే విషయాలన్నీ తెలియజేయడం అన్నీ మన ఇండియా వాళ్ళు కూడా చాలా వరకు చూశారు. మంచి సబ్స్క్రైబర్లు వచ్చారు, మంచి ఫాలోయింగ్ ఉంది. అతను ఇలా చేశాడు అంటే కారణం ఒకటి ఉంది. అది ఎందుకంటే తన బిడ్డకు ఎవరైతే ప్రాణంగా పెంచుకున్న తన బిడ్డ ఎవరైతే ఉందో, తన ఇలా జరిగింది అనుకొని అతను ఆ వ్యక్తిని అయితే చంపాడు. ఎందుకు చంపాడు అని చెప్తాను చూడండి. ఫస్ట్గా అతను ప్రసాద్ వాళ్ళ భార్య ఇక్కడే కోయేట్లో అయితే ఉన్నారండి. వాళ్ళకైతే ఒకే ఒక కూతురు. ఆ అమ్మాయికి వచ్చి 11 ఏళ్ళ వయసు అన్నమాట. ఆ అమ్మాయిని ఇంతకుముందు ప్రసాద్ వాళ్ళ భార్య ఉంది కదా, వాళ్ళ అమ్మగారి ఇంట్లో, అంటే ప్రసాద్కి అత్త మామ వాళ్ళ ఇంట్లో అయితే ఉంచారన్నమాట. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టడంతో బాగానే ఉండింది. తన మనవరాలను బాగా చూసుకున్నారు. వీళ్ళు ధైర్యంగా ఇక్కడ వర్క్ అయితే చేసుకున్నారనమాట. తర్వాత వచ్చి వాళ్ళ వైఫ్, వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా కోయేట్కి రావాలి, నేను వర్క్ చేసుకోలేను, మా పరిస్థితి కూడా బాగలేదు అనుకొని కోయేట్కి అయితే వచ్చేసిందంట. ఇప్పుడు ఆ పాపని ఎక్కడ ఉంచాలో తెలియక వాళ్ళ ప్రసాద్ బ్రదర్ వాళ్ళ వైఫ్, వాళ్ళ సిస్టర్, అంటే వాళ్ళ చెల్లెలు అనమాట, వాళ్ళ చెల్లెలింట్లో ఉంచితే, వాళ్ళ చెల్లెల ఇంట్లో ఉంచితే నా బిడ్డ సేఫ్టీగా ఉంటుందని ప్రసాద్ గారు వాళ్ళ వైఫ్ అనుకొని తన చెల్లెల ఇంట్లో ఉంచడం అయితే జరిగింది. తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నది. తర్వాత చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్, వాళ్ళ మామగారు ఉంటారు కదా, అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ నాన్నగారు, అంటే వాళ్ళ చెల్లెల భర్త అయినా వాళ్ళ నాన్నగారు అనమాట, అంటే ఈవిడికి మామగారు అనమాట. ఈ పిల్ల 11 ఏళ్ళ వయసు పాప, ఏం తెలియదు అసలు, ఎవరు చెప్పుకోదులే అనుకొని చెప్పి బలాత్కారం అయితే చేయబోయాడనమాట. ఇక ఆ పాప చూసేసరికి భయపడిపోయింది. అతను నోరు మూసేశాడంట, అక్కడక్కడ టచ్లు చేయడము, అలా చేయడంతో ఈ పాప భయపడిపోయి అరిసేసింది. అప్పట్లో ఎట్లో వాళ్ళు లోపల వాళ్ళ చెల్లెలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిన్ని, ఆ పాప చిన్నమ్మ వాళ్ళు వచ్చి చూసి ఎవరికి చెప్పొద్దని అబద్ధమైతే చెప్పమని చెప్పారంట ఆ పిల్లకి. సరే అని చెప్పి ఆ పిల్ల వాళ్ళ ప్రసాద్ వాళ్ళ భార్య గారికి ఫోన్లు చేసి మా ఇంట్లో వసతిగా లేదు, మీ పాపను మీరు ఎక్కడైనా పెట్టుకొని చెప్పడంతో సరే అనుకున్నారు. తర్వాత వీళ్ళకి ఎంతో డౌట్ వచ్చిందనమాట. ఎందుకు ఇలా చెప్తున్నారు, ఎన్ని రోజులు లేనిది ఈ పొద్దు ఇలా జరిగిందని ఎందుకు చెప్తున్నారని వీళ్ళకి డౌట్ వచ్చి ఆ పాపని ఒక అడిగిందనమాట తల్లిగా. ఏం జరిగింది చెప్పమ్మా అని చెప్తే ఆ పాప చెప్పుకోలేక, అంటే తెలియని వయసు కదండి ఆ పాప, చిన్న వయసు, ఇక్కడ టచ్ చేస్తారు, అక్కడ టచ్ చేస్తారు, నోరు వచ్చేసారు, నన్ను ఇట్లయితే చిన్నమ్మ ఇలా చెప్పింది, చెప్పొద్దని చెప్పింది అని చెప్తే వీళ్ళు పాపం చాలా బాధపడిపోయారు. ఏ తల్లిదండ్రులకు ఉంటుందండి, అలా బిడ్డను నమ్మి ఒకరింట్లో పెట్టేస్తే ఇలా జరిగిందంటే ఏ తల్లిదండ్రులకు రక్తం మరిగిపోదు చెప్పండి. ఆడికి వాళ్ళ చెల్లెల్ని ప్రశ్నించి, అలాగే వాళ్ళు ఏమీ మాట రాకపోవడంతో, వాళ్ళలో రెస్పాన్స్ రాకపోవడంతో ప్రసాద్ గారి వాళ్ళ వైఫ్ ఇండియాకు వచ్చి కోయేట్ నుంచి పోలీస్ కేసు అయితే పెట్టిందంట. నా బిడ్డకి ఇలా జరిగింది, ఈ దుర్మార్గుడు ఈ మాదిరిగా చేశాడు నా బిడ్డని, మీరు శిక్షించాలి అని కేసు అయితే పెట్టిందంట. కానీ వాళ్ళు ఆ పిల్ల, ప్రసాద్ గారు వాళ్ళ వైఫ్, వాళ్ళ చెల్లెలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం కూడా
ఆ పిల్ల మీద జరిగిన అన్యాయముకు సహకరించకపోగా వాళ్ళకి అతనికే వాళ్ళ మామగారికే సహకరించి డబ్బు కట్టి ఆ పోలీసుల నుంచి విడిపించుకొని బయటకు తెచ్చిందంట. అది ఆ విషయం మళ్ళీ వాళ్ళ బంధువులకు చెప్పుకోవడం, నేను ఇంత గ్రేట్ పని చేశాను, ఒక అమ్మాయి మీద ఇలా దాడి చేయబో, ఆ ముసలోడు కొంచెం కూడా జ్ఞానం ఉంది, అప్పటికి బుద్ధి ఉండదా? చిన్న పిల్ల మీద అబ్బా, వాళ్ళకు కూడా బిడ్డలు ఉండారు కదా, మనవరాలు, వాడు వయసు ఎంత, ఈ పిల్ల వయసుకు ఏమన్నా పనేనా? వాడిని అక్కడే చెప్పుతో కొట్టి పోలీసులు పట్టించాల్సింది తల్లి. తర్వాత తల్లి ఆవిడ చిన్నమ్మ అంటే, అదే తన బిడ్డకు జరిగింటే అది కొట్టకనే ఉండిందా, పోలీసులు పట్టించకనే ఉండిందా, చంపకనే ఉండిందా? అక్క కూతురే కదా అని చెప్పి కొంచెం కూడా జాలి దయ్యా లేకుండా, న్యాయం అన్యాయం అన్న లేకుండా కొంచెం మళ్ళీ మనం పిలుచుకొచ్చి జైలు నుంచి మళ్ళీ అందరికీ చెప్తుందంటే, బా, ఇటువంటి ఆడవాళ్ళు ఉండాలండి బాబు మన ఇండియాలో. కొంచెం కూడా మనస్సాక్షికి కొంచెమన్నా తెలుస్తుంది కదా, ఇది తప్పు, ఇలా చేసి ఉండకూడదు. ఈరోజు తన అక్క బిడ్డ, నా అక్క బిడ్డ కావచ్చు, ఇంకొకరి బిడ్డ కావచ్చు, ఎవరికైనా అన్యాయమైన కొంచెం కూడా మనసాక్షి ఉండదా? అలా తెచ్చిన తర్వాత మళ్ళా పోలీసులు కూడా చూడండి ఇందులో ఏది కరెక్ట్ కాదు తెలియకుండా డబ్బులు తీసుకొని వచ్చి ఏమన్నా పోలీసు అసలు చదువుకొని ఏం సుఖం వాళ్ళు, డబ్బు కోసమేనా? ఇంత చదువులు చదివి ప్రజలకు న్యాయం చేయాలనే కదా డబ్బు తీసుకుంటా ఉండేది. పోలీసులు కూడా అన్యాయంగా చేసినారంటే ఎక్కడ పెద్దవాళ్ళకైనా న్యాయం జరిగేది, మన సామాన్యులకు జరగదన్నమాట. అందుకు వీళ్ళు ఆ అవమానం, ఎవరైతే ఆ చెల్లెలు వాళ్ళ భార్య వాళ్ళ చెల్లెలు ఇలా అందరితో చెప్పుకునింది, అదొక అవమానం. ఈ పిల్లకు టచ్చింగ్లు అలా ఇలా చేశారన్నప్పుడు మా రక్తమే ఇలా రగిలిపోతుంది మాకు ఒంటిలో. ఇలా అతను చెప్తుంటే ఆ పిల్ల మాటలేనండి, అతను క్లిప్పింగ్ ఒక 6 సెకండ్ పెట్టాడు. ఆ పిల్ల నాకమ్మా నోరు మూసేశారు, ఇక్కడ టచ్ చేశాడు, అక్కడ ఒంటికి పోసుకుని అక్కడ టచ్ చేశాడు అని చెప్తుంటే ఎంత బాధ ఉంది తెలుసా? మాకే రక్తం మరిగిపోతుంది. అలాంటి తండ్రి ఎలా సహిస్తాడు? అలాంటి వాడు న్యాయం చేయకపోయి వాడు చూస్తే పోలీసులకు డబ్బులు కట్టి తీసుకొస్తే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుందండి. ఒక్కసారి ఆలోచించండి అందరు కూడా. ఇది ఆ తర్వాత అతను ఏమనుకున్నా, నా జీవితం ఏమైపోయినా పర్వాలా, నా కూతురికి జరిగిన ఇలాంటి బ్యాడ్ బిహేవియర్ నేను తట్టుకోలేను, ఇంకా జీవితంలో ఇలాంటి ఆ పాప అనుకోకూడదు, నా తండ్రి ఉన్నా కూడా ఇలా అయింది కదా నాకు అనిపించకూడదు అని చెప్పి అతను ఇండియాకు వెళ్ళి 3 రోజులు లీవ్ తీసుకొని కోయేట్ వాళ్ళ దగ్గర 3 రోజులు వస్తానని చెప్పి రిటర్న్ టికెట్ కూడా తెచ్చుకొని ఎవరికి తెలియకుండా అతనైతే చంపేశాడంట. ఖచ్చితంగా ఎవరికైనా అది ఆ క్షణంలో అంటే చంపడం తప్పో కరెక్టో తెలీదు. నాకు నా విషయంలో అయితే కరెక్టే చేశాడు అనుకుంటున్నాను. అలా కాకుండా ఇంకా నలుగురులోకి జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి అందరూ చూస్తుండేట్టుగా నరికి పోగులు పెట్టింటే కన్నా ఇంకా అందరికీ తెలిసేది. నాకు తెలిసి నేనే చంపాను, నా కూతురికి ఇలా బ్యాడ్గా చేశాడు అందుకే చంపాను, ఇంకొక నా కొడుకు కూడా ఇలా చేయకూడదని చంపింది ఇంకా అందరూ సంతోషించేవాళ్ళు చాటుగా. ఇప్పటికైనా ఏం కాదు, ఇప్పుడు కూడా అతను వచ్చి కూడా కోయేట్లో నేను తప్పు చేశాను మళ్ళీ నేను పోయి లొంగిపోతాను పోలీసులకి, ఎట్టయితే అట్ట అయ్యింది నా జీవితం, నా బిడ్డ సంతోషం ఉండాలని చెప్పి కోరుకుంటున్న తండ్రి ప్రసాద్ అన్నమాట. ఇటువంటి ప్రసాద్కి, ఇలాంటి తండ్రులు హ్యాట్స్ ఆఫ్ అండి. ప్రసాద్ బ్రదర్, మీరు చేసింది 100కి 1000%, 100కు 1000% మీరు బాగా న్యాయమే చేశారు. మీ తండ్రి స్థానాన్ని బాగా న్యాయమే చేసుకున్నారు. కాకపోతే కొంచెం ఆలోచించి ఉండాల్సింది. మీ ఫ్యామిలీ కూడా ఉంది కదా, చూడనట్టుగా వెళ్ళిపోలేం. కాకపోతే ఆలోచన అంతా పాప మీద ఉంది, చేసి ఉన్నాడు. కానీ పోలీసులు కూడా న్యాయం చేయలే. కొంచెమన్నా అతను దండించి కౌన్సిలింగ్ ఇచ్చి కొట్టి ఏదో చేసింది ఇతను కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండేదేమో. అలా ఉండకపోయేసరికి ఇతను చంపాలనే ఉద్దేశంతో చంపేశాడు. కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది, అతనికి న్యాయం జరగాలని అయితే మేమైతే అందరం కోరుకుంటున్నామండి. ఆ దేవుని కూడా ప్రార్థిస్తున్నాను. నేనైతే న్యాయమే జరగాలి, అతను వచ్చి బయటకు రావాలి, ఇది తప్పు కాదు, ఆ పిల్ల కోసమే చేశాడని అనుకోవాలి ప్రతి ఒక్కరు. అన్నీ గవర్నమెంట్ అన్నీ చూసి కొంచెం న్యాయం జరుగుతుందని నేనైతే ఆశిస్తున్నాను. ఇది నేను యూస్ కోసము, సబ్స్క్రైబర్ కోసము నేనైతే వీడియో చేయలేదండి.
కొంచెం నాకు బాధ అనిపించి, ఒక తండ్రిగా చేసిన తని ప్రయత్నం తప్పో చెడ్డో మీరే చెప్పండి, తప్పో కరెక్టో. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నేను చెప్పాలనుకునేది. అతని ఊరు వచ్చి కూడా మా కడప పక్కన ఓబులాపురం, అదే కడప పక్కన అన్నమయ్య డిస్టిక్, కడప జిల్లా, ఓబులాపురం అనమాట అతని ఊరు కూడా. అంత దగ్గర ఉంటాం మేము కూడా. అటు దగ్గరని సంబోధించడం లేదు. అట్లా ఎప్పుడూ ఒకరికి అన్యాయం చేయండి, ఒక వ్యక్తి ఇలా చేశాడంటే షాకింగ్ అండి. మీరే ఆలోచించి కరెక్టా తప్ప ఒక మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంకో వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.